గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. కులగణన వ్యవహారంలో బీఆర్ఎస్, బీజేపీ అసత్య ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కొంటూ వాస్తవాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు చెప్పాలని నిర్ణయించారు. 2 గంటల పాటు జరిగిన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఇక ప్రజలకు, ప్రభుత్వానికి, పార్టీకి గ్యాప్ రాకుండా కార్యాచరణ ఉండే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిర్ణయించారు. డిసెంబర్ 9 లోపు వివిధ నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయనున్నారు. విపక్ష పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని, కుట్రలను తిప్పికొట్టాలని నిర్ణయించారు. శ్రీరావు గారి ఇంట్లో మహిళలు ఎవరైనా ఉంటే, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మహిళలు ఎవరైనా ఉంటే పోయి ఆర్టీసీ బస్సు ఎక్కవను, ఉచితంగా డబ్బు లేకుండా టికెట్ తీసుకొని టికెట్ అడగకుండా వాళ్ళని ఎక్కిస్తారా, ప్రయాణం లేకుండా ఉంటుందా లేదో చూడవాలి. ఆయనకి ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళని బస్సులో ఎక్కనేయట్లేదు, ఫ్రీగా ఉచితంగా ఎక్కనేయట్లేదు, ఓన్లీ మీ పార్టీ వాళ్ళని ఎక్కనిస్తున్నారు, మా వాళ్ళని ఎక్కనేయట్లేదు, ఈ పథకం అమల్లో రాలేదని ఏమన్నా ఫోన్ చేస్తే నేను కానీ పొన్నం ప్రభాకర్ గారు కానీ ఇమ్మీడియట్గా ఆ మహిళలు ఎక్కే బస్సులు ఎందుకు ఎక్కియలేదు దాని మీద ఎగ్జామిన్ చేస్తాం, చర్యలు తీసుకుంటాం, వాళ్ళని ఎక్కిస్తాం, ఫ్రీగా పంపిస్తాం, వాళ్ళు టికెట్ లేకుండా ప్రయాణం చేపిస్తాం. అట్లాగే వారి 200 యూనిట్లు వారు కాల్చుకుంటుంటే ఇంట్లో కరెంటు సంబంధించి ఆయన వాళ్ళ ఇంట్లో 200 యూనిట్ వరకే వాడుకుంటుంటే జీరో బిల్లే ఇస్తున్నావా లేదని